హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకోబోయే నీతి కథ కాకి మరియు పావురం. ఒక గ్రామంలో ఒక పెద్ద వృక్షం మీద కాకి మరియు పావురం నివసిస్తూ ఉండేవి. పావురం పొగరుగా, కాకి చాలా స్నేహపూర్వకంగా ఉండేవి. ఎండాకాల సమయం వచ్చేసరికి భూమి మొత్తం ఎండిపోవడంతో అన్నము మరియు త్రాగునీరు కోసం జంతువులు బ్రతకడం ప్రారంభించాయి. పావురం ఎక్కడ చూసినా తినడానికి ఏమీ కనిపించలేదు. అది చాలా నిస్సహాయకంగా మరియు ఆకలితో బాధపడుతుంది. అప్పుడు కాకి తన చిటికెడు మేధస్సుతో ఊర్లోని ఒక మానవ నివాసానికి వెళ్ళి ఆ మానవుడు పండ్లు ధాన్యం బయట ఉంచుకున్నాడని గ్రహించి అప్పుడు ఆ కాకి ఆహారాన్ని తీసుకుని వృక్షం వద్దకు తిరిగి వచ్చింది. పావురం ఆకలితో ఉందని చూసిన కాకి తన దగ్గర ఉన్న ఆహారాన్ని పావురంతో పంచుకుంది. పావురం తన బుద్ధి తెలుసుకొని కాకితో స్నేహపూర్వకంగా మెలగడం మొదలుపెట్టింది మరియు కాకిని చాలా కృతజ్ఞతలు తెలిపింది. ఆ రోజు నుంచి కాకి మరియు పావురము రెండు స్నేహితులైపోయాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, ఇతరుల ద్వారా మనం ఏ పరిస్థితుల్లోనైనా అధిగమించడానికి సహాయపడతారని మనం గ్రహించాలి. అలాగే కలిసికట్టుగా ఉంటే సంతోషంగా జీవించవచ్చు.